హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక ఈజీ అండ్ డెలిషియస్ డిజర్ట్ రెసిపీ ఒకటి చెప్తానండి. ఓన్లీ 3 మెయిన్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ డిజర్ట్‌ని చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో మిల్క్, విప్పింగ్ క్రీమ్ అండ్ బ్రెడ్ ఉంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అసలు ఈ డిజర్ట్ అయితే నోట్లో మెల్ట్ అయిపోతుంది. అంత బావుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ డెలిషియస్ యమ్మీ యమ్మీ డిజర్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఒక 1 కప్ ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని బాయిల్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 1 కప్ అంటే ఎగ్జాక్ట్‌లీ 250 ఎంఎల్ పాలనమాట. మంటను మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసి ఒక పొంగొచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులో పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. మిల్క్ పౌడర్ కంప్లీట్‌లీ ఆప్షనల్. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే పర్వాలేదు. అయితే ఇలా కలుపుకొని ఒక పావు వంతు పాలు ఇంకినంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ మిల్క్ మనకి దగ్గరగా అయ్యి థిక్ అయింది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిల్క్‌ని చల్లారపెట్టుకుందాము. తర్వాత ఇక్కడ నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న బ్రెడ్ వైట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్ అనమాట. సైడ్స్ ఇలా బ్రౌన్ ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలి. సో, ఇలా నేను నాలుగిటికి కూడా ఇలా స్క్వేర్డ్‌గా బ్రౌన్ ఎడ్జెస్‌ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఏదైనా ఒక పాన్ తీసుకోండి. ఇక నేను స్క్వేర్డ్‌గా ఉండే ఒక బేకింగ్ పాన్ తీసుకున్నాను. బేకింగ్ పాన్ లేకపోతే ఏదైనా వెసెల్ అయినా పర్వాలేదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్రెడ్‌ని ఈ పాన్‌లో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మీరు ఎలాంటి పాన్ తీసుకున్నా సరే బాటమ్ పార్ట్ అంతా బ్రెడ్‌తో కవర్ చేయాలండి. ఇలా బాటమ్ పార్ట్ అంతా బ్రెడ్‌తో కవర్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్‌ని ఈ బ్రెడ్ పైన వేసేసుకోవాలి. అయితే పాలు చల్లార్చిన తర్వాత మాత్రమే వేయండి. బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే బ్రెడ్ చాలా మెత్తగా అయిపోతుంది. సో, ఇలా వేసిన తర్వాత మనకి చాలా కొద్ది టైంలోనే మిల్క్ మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుందండి బ్రెడ్. తర్వాత బ్రెడ్ పైన విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలండి. విప్పింగ్ క్రీమ్ మనకి డైరెక్ట్‌గా మార్కెట్‌లో దొరుకుతుంది. లేకపోతే ఇంట్లో మనం హెవీ క్రీమ్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. నా ఛానెల్‌లో విప్పింగ్ క్రీమ్ రెసిపీ ఉంది. ఒకసారి చెక్ చేయండి. సో, ఇలా విప్పింగ్ క్రీమ్‌ని బ్రెడ్ స్లైసెస్ మీద వేసేసి, మనము ఈ విప్పింగ్ క్రీమ్‌ని బాగా అన్ని వైపులా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మీ ఇంట్లో గాని లెవెలర్ ఉంటే, లెవెలర్‌తో కొంచెం ఈవెన్‌గా మనకి స్మూత్‌గా టెక్స్చర్ వచ్చేలాగా ఇలా లెవెల్ చేసుకోవాలి. లెవెలర్ లేకపోయినా పర్వాలేదండి. ఇంట్లో మీకు స్పాచులా ఉంటే స్పాచులాతో కూడా స్మూత్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్‌గా లెవెల్ చేసుకున్న తర్వాత టిష్యూతో సైడ్స్ మొత్తం క్లీన్ చేసేసుకుందాము. తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ యాడ్ చేస్తున్నానండి. చూపించినట్టుగా ఇలా పై లేయర్ అంతా కోకో పౌడర్‌తో కవర్ అయ్యేలాగా సీవ్ చేసుకోవాలి. సో, మీ ఇంట్లో కోకో పౌడర్ అప్పటికప్పుడు లేకపోతే ఇంట్లో బూస్ట్ గానీ, బోర్న్‌విటా గానీ, లేకపోతే కాఫీ పొడి కూడా యూజ్ చేయొచ్చండి. సైడ్స్ మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకొని, ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి. కోకో పౌడర్ అంతా విప్పింగ్ క్రీమ్‌కి బాగా సెట్ అవుతుంది. తర్వాత ఈ పాన్‌ని ఫ్రిడ్జ్‌లో ఒక 3-4 అవర్స్ వరకు ఉంచేద్దాము. 4 అవర్స్ తర్వాత బయటకు తీసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. ఇక నేను స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకుంటున్నాను. మీకు టైం ఉందంటే కొంచెం ఎక్కువ టైమే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. అప్పుడే మనకి పీసెస్ కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా వస్తాయి. అంతేనండి. చాలా సింపుల్‌గా, డెలీషియస్‌గా నోట్లో ఇట్టే కరిగిపోయే యమ్మీ యమ్మీ డిజర్ట్ రెడీ. ఇంట్లో ఏవైనా పార్టీస్ ఉన్నప్పుడు తక్కువ టైంలోనే లార్జ్ క్వాంటిటీ డిజర్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డిజర్ట్ అండి. ఇందులో మిల్క్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఈ డిజర్ట్ 2 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటుందండి. ఈ డిజర్ట్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.